హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా? అండ్ అలాగే ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ అలాగే ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అయినాయో అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ మీ మనసులో మీరు తలుచుకోండి, ఓకేనా? Gratitude universe, 9 of swords, Five of swords, Ace of Pentacles, Death, Knight of Wands, Page of Cups, Seven of Wands, Eight of Pentacles. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 10 of Cups వచ్చింది. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, వీటిని నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడాలి అనుకుంటున్నాను. 9 of Swords ఎందుకు వచ్చింది యూనివర్స్? 9 of Swords ఎందుకు వచ్చింది? క్లారిఫికేషన్. Nine of Swords కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద వరల్డ్ కార్డ్ కి క్లారిఫికేషన్. ఓకే, ఇక్కడ చాలా మంది మీరు నైట్ అంతా నిద్రపోవడం లేదండి, మేబీ స్లీప్లెస్ నైట్స్ చూస్తూ ఉన్నారనమాట. ఏదో విషయంగా బాగా సఫర్ అవుతున్నారు, క్లారిటీ రావడం లేదు, రీయూనియన్ లేదు. మీ పర్సన్ తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా? ఏదో జరిగింది, సో మీరు చాలా మంది సఫర్ అవుతున్నారు. ప్రాపర్గా మీరు స్టేబుల్గా ఉండలేకపోతున్నారనమాట. టెన్షన్, భయం, ఆందోళన అండ్ ఓవర్ థింకింగ్ అనేది కూడా కనిపిస్తుంది. నిద్రపోతే పీడకలలు, తను మిమ్మల్ని వేధించడము అలాంటిది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ 9 of Swords కి మనం క్లారిఫికేషన్ చేస్తే 8 of Swords వచ్చిందనమాట. ఓకే, అంటే ఇక్కడ మీరు ఏదైతే ఈ పెయిన్ అనేది అనుభవిస్తున్నారో దీని నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది, ఓకేనా? ఇక్కడ ఫినాన్షియల్ కావచ్చు, రిలేషన్షిప్ వైజ్గా కావచ్చు, పర్సన్ విషయంలో కావచ్చు, చాలా నెగటివ్ థింకింగ్ అనేది ఉంది మీ లైఫ్లో. మేబీ మీరు చాలా మంది సఫర్ అవుతున్నారు, ఏదో ఒక విషయంగా బాగా మీరు బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు, ఎవరికి చెప్పలేకపోతున్నారు, ఎవరి సపోర్ట్ కూడా మీకు లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ లైఫ్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగా? సో మీకు మీ పర్సన్ కావాలి, తనతో రీయూనియన్ కావాలి అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అనేది ఉంది. సో మీరు ఏదైతే మీ పర్సన్ కానివ్వండి, రిలేషన్షిప్ వైజ్గా మీరు ఎలాంటి పర్సన్ అయితే కావాలనుకుంటున్నారో అలాంటి పర్సన్ని ఇక్కడ యూనివర్స్ అనేది మీ లైఫ్లోకి సెండ్ చేయబోతున్నారు. ఈ పర్సన్ మీ సోల్మేట్ కూడా ఉంటారనమాట. ఓకే, ఇక్కడ నెట్ ఆఫ్ సోర్స్ వచ్చింది. ఈ పర్సన్ని ఇక్కడ యూనివర్స్ సెండ్ చేయబోతున్నారు. సో మీరు ఎలాంటి కళలు అయితే కన్నారో, ఎలాంటి పర్సన్ అయితే కావాలనుకుంటున్నారో, ఎలాంటి పర్సన్ అయితే తను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారో, తన ప్రపంచం అంతా మీరే కావాలి, మీ ప్రపంచం అంతా తనే కావాలి అనుకొని మీరు ఏదైతే అలా ఉంటున్నారో అలాంటిది మేబీ మీ మేనిఫెస్టింగ్ అనేది ఇక్కడ రియల్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు పడుతున్న బాధ నుంచి మీకు విముక్తి అనేది లభించబోతుంది. సో ఇక్కడ మేబీ ఈ రోజు మీరు సఫర్ అవుతారు, కానీ మీకు మేబీ 9 months లోపల చాలా మందికి మీరు మీ లైఫ్లో మీరు అబండెన్స్ని చూస్తారు. అలాగే మీ పర్సన్ విషయంలో తనని మీరు చేరుకుంటారు. ఓకే, రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ కొంతమందికి 9 hours ఆర్ 9 weeks లోపల కూడా చూపిస్తుంది అనమాట. చాలా స్ట్రాంగ్ పర్సన్, మెచ్యూరిటీ లెవెల్ ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారండి.
5 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్. 5 ఆఫ్ స్వర్డ్స్‌కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. చాలా మిస్ అవుతున్నట్టున్నారు ఈ పర్సన్. ఇక్కడ మీరు కూడా చాలా మిస్ అవుతున్నారండి. మేబీ మీరు చాలామంది మీ పర్సన్‌ని మీరు మిస్ అవుతున్నారంటే పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. ప్రెజెంట్ మీరు చాలామంది మిస్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు మీ బాధని. అండ్ ఈ ప్రాబ్లమ్ కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు. టెన్షన్, భయం. ఇక్కడ మేబీ మీ మైండ్ అనేది మీరు చాలా అలసిపోయి ఉన్నారండి. మీ జీవితంలో ఏదో ఒక సిట్యుయేషన్‌లో చాలామంది మీరు అలసిపోయి ఉన్నారు. అండ్ ఇక్కడ అలసిపోవడం అంటే ఒక పర్సన్ విషయంలో అలసిపోవడం. తను మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. మీరు మాత్రం తనని బాగా చూసుకుంటారు. అర్థం చేసుకుంటారు. లవ్ ఇస్తారు. కేరింగ్ ఇస్తారు. మేబీ తనకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే మీరు హెల్ప్ చేస్తారు. నేనున్నాను అని ఆ ధైర్యాన్ని ఇస్తారు. సేమ్ అలాంటి ఎఫర్ట్స్ అనేది మీ పర్సన్ వైపు నుంచి మీకు రావడం లేదు. అండ్ కొంతమందికి పర్సన్ తను మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోయి ఉంటారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు. ఈ పర్సన్‌కి మీరు చాలా ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ తను మిమ్మల్ని మేబీ తను రెస్పాండ్ అవ్వడం లేదనమాట. కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు. మీరు కాల్, మెసేజ్ చేసినా తన వైపు నుంచి రెస్పాండ్ అనేది లేదు. మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. ఒకవేళ కొంతమందికి మీరే కాల్ చేసి, మీరే మెసేజ్ చేస్తే ఆ పర్సన్ అప్పుడు ఓకే అన్నట్టుగా తను రెస్పాండ్ అవ్వడం. తప్పదు అన్నట్టుగా రెస్పాండ్ అవ్వడం. అలా గూడా జరుగుతా ఉండొచ్చు. ఓకే. కొంతమందికి జరిగి ఉంటుంది. కొంతమందికి జరుగుతా గూడా ఉండొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఈ పర్సన్ ఏదో విషయంగా మీ వైపు నుంచి తను క్లారిటీ కూడా కావాలనుకుంటున్నారండి. మీ మనసులో ఉన్న ఈ పర్సన్ తను మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు. ఇక్కడ 9 అవర్స్ చెప్పాను. 8 అవర్స్ కూడా చూపిస్తుంది. అండ్ అలాగే 9 వీక్స్ ఆర్ 9 మంత్స్. ఓకేనా? ఆ లోపల చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రావడం గానీ, మెసేజ్ రావడం గానీ, లేదా తను స్టేటస్ పర్పస్‌గా కనిపించడం గానీ, ఏదో జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకేనా? కొంతమంది మీ పర్సన్ విషయంలో మీరు విసిగిపోయారు కాబట్టి, మీరు తనని దూరం పెడతా ఉండొచ్చండి. ఓకే. అది గూడా చూపిస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా మంది చూస్తారు కదా! సో, కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వాలి. కాబట్టి నేను డిఫరెంట్ సినారియోస్ అనేది చెప్తున్నాను. ఓకేనా? అర్థం చేసుకోండి. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఆల్రెడీ మీ లైఫ్‌లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా మీకు మెసేజ్ అనేది ఇది నాది అన్నట్టుగా మీకు అర్థమవుతుందండి. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. వావ్! విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ బ్యూటిఫుల్ అండి. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారు. ఇద్దరికి రీయూనియన్ కూడా ఉంటుంది. ఇక్కడ సక్సెస్ అనేది రాబోతుంది. ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ తను సెకండ్ ఛాన్స్ అనేది అడగాలనుకుంటున్నారు. మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయారా? లేదా తన ప్రపంచం ఇంకా వేరే ఉంది. సో, వారి మీద తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వారిని చూసుకోవాల్సిన అవసరం ఉంది తనకి. మీరు ఉన్నా లేకున్నా తనకు ఫరక్ పడదు అనుకోని వెళ్ళిపోవడం గానీ, ఏదో జరిగింది ఇక్కడ. ఓకే. లేదా తను కొంతమంది ఫినాన్షియల్‌గా మేబీ మనీ మైండెడ్ పర్సన్. ఓకే. మీ పర్సన్‌కి వేరే వైపు నుంచి వేరే ఆఫర్స్ అనేది రావడం వల్ల మీ పర్సన్ తను ఇక్కడ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం. వేరే పర్సన్‌ని చూజ్ చేసుకోవడమా, అక్కడ మళ్ళీ ఆ కనెక్షన్ అనేది మళ్ళీ ఎండ్ అయిపోవడమా ఏదో జరిగింది. ఓకే. కాబట్టి పర్సన్ మీతో సెకండ్ ఛాన్స్ అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇక్కడ పెంటికల్స్ కనిపిస్తుంది. ఓకే. పెంటికల్స్‌కి ఇక్కడ రూట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అంటే తను ఈ రిలేషన్‌ని తను స్ట్రాంగ్ చేసుకోవాలి. ఈ కనెక్షన్ అనేది ఎండ్ అవ్వకుండా సో, ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. లేకపోతే పర్సన్ మూవ్ ఆన్ అయిపోతారు. పూర్తిగా దూరం అయిపోతారు అనే టెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఫ్రీడమ్ అనేది మిస్ అవుతున్నారు. ఈ పర్సన్‌కి కట్టేసినట్టుగా ఉంటే ఈ పర్సన్ ఎక్కడ ఉండలేరన్నమాట. తనకి ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ ఉంటేనే పర్సన్ ఎక్కడైనా ఉండగలరు. ఫ్రీడమ్ లేకపోతే పర్సన్ వారు ఎలాంటి వారైనా సరే, ఎంత తోపైనా సరే పర్సన్ లెక్క చేయరు. అవసరం లేనట్టుగా తను బయటపడడానికే చూస్తారనమాట.
కొంతమందికి ఇది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి. ఎందుకంటే మీ పర్సన్‌ని వారి ఇంట్లో వారు వేరే మ్యారేజ్ చేయడం గానీ, లేదా మీ పర్సన్ తను అవసరం తీరగా మీతో ఉండి వెళ్ళిపోవడం గానీ, లేదా కొంతమంది మీ లైఫ్‌లో రావడమే ఇక్కడ కేవలం వారి బెనిఫిట్స్ చూసుకొని ఓకే. మేబీ మీ దగ్గర ఎక్కువ మనీ ఉందా? మీ వైపు నుంచి మనీ లాగాలని పర్సన్ మీ లైఫ్‌లో వచ్చి ఉండొచ్చు. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుందనమాట. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే ఉందండి డెఫినైట్‌లీ. మీరు క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్‌ని అండ్ లైక్ చేయండి. ఇక్కడ చూడండి ద సన్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్ అన్నమాట. మీ లైఫ్‌లోకి ఇక్కడ మేషం, సింహం, ధనుస్సు రాశి అండ్ కర్కాటకం, వృశ్చికం, మీన రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి, మేషం, సింహం, ధనుస్సు రాశి. ఓకే. చాలా మటికి రీయూనియన్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో, రీయూనియన్ చూపిస్తుంది కాబట్టి క్లెయిమ్ చేసుకోండి మీరు. ఓకే. డెత్ అండ్ రీబర్త్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. డెత్ అండ్ రీబర్త్ ఎందుకొచ్చింది? ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి. ఇక్కడ మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఈ పర్సన్ చాలా ప్యాషనేట్‌గా ఉన్నారు. చాలా అట్రాక్ట్ చేస్తా ఉంటారు. మంచి హయ్యర్ పొజిషన్‌లో ఉండే పర్సన్ కావచ్చు. లేదా తను చాలా చలాకీగా ఉండే పర్సన్ కూడా కావచ్చనమాట. ఈ పర్సన్ తను మళ్ళీ మీతో రీయూనియన్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి మేబీ మీ పాస్ట్ పర్సన్ ఓకే. తన దగ్గర మీ చార్ట్ గానివ్వండి, మీ ఫోటో గానివ్వండి ఆర్ ఏదైనా గిఫ్ట్ గానివ్వండి, లేదా మీరు తిరిగిన ప్లేస్ కానివ్వండి, ఈ పర్సన్ దగ్గర మీకు సంబంధించింది ఏదో ఉంది. ఓకే. అది పర్సన్ పదే పదే రిపీటెడ్‌గా చూసుకుంటున్నారనమాట. ఓకే. తనకి ఎప్పుడైనా బోర్ కొట్టిందనుకోండి, తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరు లేరు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనే మీరు దూరం అయిపోయారనుకుంటే, మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు ఇక్కడ. ఓకేనా? ఈ పర్సన్ చూసుకుంటా మీ మీ ఫోటో గానివ్వండి, అవి చూసుకుంటే కొంచెం ఎమోషనల్ అవ్వడం లాంటిది. ఓకే. ఈ రిలేషన్‌ని ఎండ్ చేసుకున్నాను. ఇంత మంచి పర్సన్‌ని మిస్ అయ్యాను. ఇంత కేరింగ్ గల పర్సన్ ఇలాంటి వారు ఈ జనరేషన్‌లో ఎక్కడ దొరుకుతారు అన్నట్టుగా ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. అండ్ గిల్టీ ఫీలింగ్ అండ్ ఏదో దూరం చేసుకున్నాను అనే బాధ ఈ పర్సన్‌కి ఉంది. సో, ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి. ఈ పర్సన్‌తో మాట్లాడాలి. ఈ పర్సన్‌కి కాల్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్‌కి ఉందన్నమాట. ఓకే. మీరు ఏంటంటే మదర్ నేచర్ అండి మీలో. ఓకే. అంటే ఎప్పుడు ఇస్తా ఉండడం. కానీ ఏమి ఆశించే తత్వం అనేది మీలో ఉండదన్నమాట. ఓకే. మీ దగ్గర రూ. 2 ఉన్నా సరే అండి దాంట్లో నుంచి ఒక రూపాయి అనేది మీరు దాన ధర్మం చేసే పర్సన్ అన్నమాట. ఓకే. అంత మంచి మనసనేది మీకుంటుంది. కాబట్టి పర్సన్ ఇంత మంచి పర్సన్‌ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్‌లో తను ఉన్నారన్నమాట. ఓకేనా? నైట్ ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ సన్ కార్డ్, డెత్ కార్డ్ అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఇవన్నీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మీ పర్సన్ ఈరోజు రీడింగ్ ప్రకారం మాత్రం మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్‌కి ఇంటెన్షన్ ఉంది. యాక్షన్ తీసుకోవాలి అని ఇంటెన్షన్ తనకుంది. చాలా మదర్ కేరింగ్ గల పర్సన్, చాలా మంచి పర్సన్ అండ్ ఇక్కడ గుణం గానివ్వండి, లేదా నడవడిక గానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, చాలా మంచివారు. ఇలాంటి పర్సన్‌ని మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఈ పర్సన్‌లో కనిపిస్తుందన్నమాట. ఓకే. నైట్ ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫికేషన్. మీరు చాలా బాధపడుతున్నారు. తను మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత రీయూనియన్ కోసం మీరు చాలామంది ప్రయత్నించారు. ఇప్పుడు మాత్రం చాలా బాధలో ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో, మీరు మోసపోయారు మీ జీవితంలో ఈ పర్సన్‌ని నమ్మి. మేబీ ఇప్పుడు తన మీద కోపంగా గూడా ఉండొచ్చు మీరు. ఇంకా తనని మీరు దరిదాపుల్లో గూడా రానివ్వరు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. ఇక్కడ మూన్ కార్డ్. అండ్ ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ అన్నమాట. నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ తను మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ చెప్పాను కదా! మోసం చేశాను, మోసపోయారు ఈ పర్సన్. చాలా మంచి పర్సన్‌ని మోసం చేశాను. అండ్ ప్రెజెంట్ మీరు మోసపోవడం వలన తన మీద మీకు కోపం కూడా ఉండొచ్చు అని పర్సన్ అనుకుంటున్నారన్నమాట. మీతో రీయూనియన్ కూడా చేయాలి అని పర్సన్‌కి ఉందండి. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. చాలా మటికి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు 24 అవర్స్ లోపలే ఈ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ అనేది వస్తది. లేదా తనని మీరు చూడబోతున్నారు. అది ఏ విధంలో అయినా సరే ఓకే. మీరు హ్యాపీగా ఉండే విధంగానే ఈ పర్సన్ వైపు నుంచి మీకు మెసేజ్ లాంటిది రాబోతుందండి. ఓకే.
మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ కొంతమందికి ఈ పర్సన్ వేరే వారి ఇన్‌ఫ్లూయెన్స్ వలన, వేరే వారి కంట్రోలింగ్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుందన్నమాట. పేజ్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. వావ్! బ్యూటిఫుల్ అండి. చెప్పాను కదా! వావ్! మీకు గుడ్ టైమ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్‌లో మీరేదైతే కర్మ అనేది ఉంటుందో అది కొంచెం కొంచెం రిమూవ్ అయిపోతుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉందంటే మీ లైఫ్ అంతా ఎటు వెళ్తుందో మీకు అర్థం గాదు. ఓకే. చాలా ప్రాబ్లమ్స్‌లో కూరుకుపోవడము, నమ్మిన పర్సన్ మోసం చేయడము, అవైలబుల్‌గా ఉండకపోవడము, తన వైపు నుంచి మీకు హెల్ప్ అనేది లభించకపోవడము. కానీ ప్రేమగా ఉన్నట్టు మాట్లాడతారు. కానీ హెల్ప్ అయితే చెయ్యరు. ఈ పర్సన్ అవసరం కోసం ఉంటున్నారా? లేదా ఏంటిది మీకు అర్థం కాదు. ఓకే. చాలామంది మీరు రిలేషన్‌షిప్ వైస్‌గా ఫ్యామిలీ అని, కెరియర్ అని, ఫినాన్షియల్ ప్రాబ్లమ్ అని చాలా కష్టమైతే అనుభవించారు. మేబీ స్లీప్‌లెస్ నైట్స్ అనేది చూసారు మీరు. నిద్రలేని రాత్రులను మీరు గడిపారు. నైట్ అంతా చాలామంది మీరు ఏడ్చి, ఏడ్చి మీ కన్నీరు గూడా ఆరిపోయి ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే మీ పర్సన్ తను మిమ్మల్ని అంత మోసం చేసి గూడా ఉంటారనమాట. ఓకే. అలాంటి వారికి ఇక్కడ మీ లైఫ్‌లో ఉన్న కర్మ ఎండ్ అయిపోతుందండి. కొంచెం కొంచెం అది రిమూవ్ అయిపోతుందనమాట. మీకు లక్కీ టైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. మీ లైఫ్‌లో ఏదైతే చీకటి ఉంటుందో అదంతా వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే వస్తుందండి. ఇక్కడ 8 అవర్స్ అంతకుముందు కూడా బాటమ్ ఆఫ్ ద డేకొచ్చింది కదా! 8 అవర్స్ లోపల రాలేదా? 24 అవర్స్ లోపల ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది. ఈ పర్సన్ తను ఎందుకు కాల్ చేయబోతున్నారంటే మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి. అండ్ చాలా స్వీట్‌గా మాట్లాడాలి. అండ్ కొంచెం లవబుల్ పర్సన్ లాగా ఉండాలి. మీ అటెన్షన్ అనేది తన మీద ఉండేటట్టుగా ఈ పర్సన్ ఏదో చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తనని ప్రేమించాలి మీరు. తనతో ఉండాలి. తను మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ మీరు చాలా మంది స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు ఈ పర్సన్‌కి. మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారండి. అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ మీరు కట్ చేసుకుంటున్నారు. డే టు డే లైఫ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారనమాట. బాధలో కంటే ఇంకా ఈ బాధ అనేది ఇలాగే ఉంటే లైఫ్ అనేది ఇలాగే ఉంటుంది. సో, కాబట్టి మీలో ఆ గట్ ఫీలింగ్ అనేది వస్తుంది. డే టు డే మీలో గట్ ఫీలింగ్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అన్‌వాంటెడ్ థింగ్స్ అన్ని కట్ చేసి పడేస్తున్నారు. ఏదో నిర్ణయించుకోబోతున్నారు మీరు మీ ఫ్యూచర్ గురించి. ఓకే. మీ లైఫ్‌లో మీకు ఎలాంటి పర్సన్ కావాలి? ఎలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఉండకూడదు? ఎలాంటి పర్సన్ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు? ఎలాంటి పర్సన్ ఉంటే మీరు సఫర్ అవుతారు? అనేది మీరు నిర్ణయించుకోబోతున్నారనమాట. ఓకే. 7 ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫికేషన్. ఇన్ని కార్డ్స్ పడ్డాయి చూద్దామండి. సెవెన్ ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫికేషన్. స్టక్ అయిపోయారండి మీరు. మళ్ళీ అదే కార్డ్ వచ్చింది. ఓకే. మీరు ఏదైతే స్టక్ అయిపోయారో దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారు. మీరు ఏదో మంచి ఆపర్చునిటీ లాంటిది కూడా గ్రాబ్ చేసుకోబోతున్నారని మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ అన్ని రాసుల వారు పర్సన్ యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఫీలింగ్స్ కంటే ఇక్కడ ఆల్ సైన్స్ వారి యాక్షన్ అనేది ఉంది ఇక్కడ. ఓకేనా? కాబట్టి క్లెయిమ్ చేసుకోండి. ఓకే. మీరు ఏదైతే స్టక్ అయిపోయారో అండ్ ఇక్కడ ఎలాంటి రిలేషన్ మీ లైఫ్‌లో అవసరం లేదు అన్నట్టుగా మీరు ఉంటున్నారనమాట. సో, మీ ఎనర్జీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, సో, ఇక్కడ మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఎంటర్ అవ్వబోతున్నారు. ఈ పర్సన్ తను మిమ్మల్ని కెరియర్ పరంగా తను హెల్ప్ చేయడానికి కావచ్చు, మీరు ఏదైతే స్టక్ అయిపోయారో దాని నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి, కోర్ట్ కేసెస్ లాంటిది ఉంటే వాటి నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి, అలాంటి రిలేషన్‌షిప్‌లో అయితే మీకు మంచి అడ్వైస్ ఇవ్వడానికి, అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడం జరగబోతుంది. ఓకేనా? సో, మీరు ఏదైతే స్టక్ అయిపోయారో దాని నుంచి మీరు రిలీజ్ అవ్వబోతున్నారనమాట. ఓకే. మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ తను
స్టబన్‌గా ఉండే పర్సన్, కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కూడా కొంతమందికి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంతమందికి వారి మాటలతోనే తను ఎంత తప్పు చేసినా సరే మిమ్మల్ని మళ్ళీ తను ఫ్లర్ట్ చేసేస్తారనమాట. ఓకే. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో రాబోతున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఓహ్! బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్. ఓకే. మీరు రిలేషన్‌షిప్ వైస్‌గా చాలామంది సఫర్ అవుతున్నారు. సో, మీరు మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి, బిజీగా ఉండాలి అనుకుంటే మీరు అతి తొందరలోనే మీ గురించి మీరు కూడా టైం అనేది స్పెండ్ చేసుకోలేరండి. అంత బిజీ అవ్వబోతున్నారు మీరు. ఓకే. ఇక్కడ కెరియర్ వైస్‌గా చాలామంది మీరు బిజీ అవ్వబోతున్నారు. మనీ ఫ్లో అనేది ఉండబోతుంది. మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. సో, ఈ పర్సన్ మీరు తనతో బిజీ అయిపోతారు గావచ్చు. అది కూడా చూపిస్తుందనమాట. ఓకే. మీ లైఫ్‌లో నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ ఎంటర్ అవుతున్నారు. ఓకేనా. మీ పాస్ట్ పర్సన్‌తో మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఈ పర్సన్ మీకు వద్దనుకుంటున్నారు. కొంతమంది కావాలనుకుంటున్నారంటే పాస్ట్ పర్సన్ వస్తారు. కొంతమంది వద్దనుకుంటున్నారంటే మీ లైఫ్‌లో న్యూ పర్సన్ అనేది వస్తున్నారనమాట. ఈ పర్సన్ మేబీ మీరు సింగిల్ అయి ఉంటే తను మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది మీ లైఫ్‌లో రాబోతుంది. ఓకే. ఇక్కడ కెరియర్ వైస్‌గా చూసేవారికి మీ లైఫ్‌లో మీరు చాలా బిజీ అవ్వబోతున్నారు. మీ గురించి కూడా మీరు టైమ్ స్పెండ్ చేసుకోలేరు. మేబీ జాబ్ ఆపర్చునిటీస్ రావడం గాని, లేదా జాబ్ రావడం గాని, సో, జాబ్ విషయంలో మీరు ఇంకా బిజీ అయిపోవడం గాని, అక్కడ మీరు ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా చూపిస్తుంది. ఓకే. అండ్ అలాగే ఇక్కడ మేల్ పర్సన్ ఎవరైనా చూసినట్లయితే మేల్ పర్సన్‌కి మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా రిచ్ పర్సన్ అండ్ చాలా ప్రాక్టికల్ పర్సన్, ఒక క్వీన్ లాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ కొంతమందికి ఆహ్, ఎమోషనల్లీ చాలా మంచివారు. ఎప్పుడు ప్రేమను పంచేవారు గానీ, ఇక్కడ ఏమి ఆశించరనమాట వారు. ఓకే. ఎప్పుడు ఇస్తా ఉండడం. మీ గురించి వాళ్ళు కష్టపడతారు కానీ, మిమ్మల్ని మాత్రం కష్టపెట్టరు. ఓకే. అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకే. ఫీమేల్‌కైతే చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. చాలా లవబుల్ పర్సన్, చాలా స్వీట్ పర్సన్ అలా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారనమాట. ఇక్కడ ఆల్ సైన్స్ అయితే ఉన్నారు. మీరు చాలామంది మీ పాస్ట్ పర్సన్ ఏదైతే మిమ్మల్ని మోసం చేశారో, ఆ పర్సన్ గురించి చాలామంది మీరు ఆలోచించి అండ్ ఇక్కడ సఫర్ అవుతున్నారనమాట. ఈ విధంగా మోసపోయాను, ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. ఈ పర్సన్ విషయంలో మేబీ జీవితాన్ని కోల్పోవడము, నమ్మించి పర్సన్ మ్యారేజ్ చేసుకోవడం జరిగిందా? లేదా ఇంకా ఈ పర్సన్ వైపు నుంచి మ్యారేజ్ చేసుకున్న తర్వాత తను మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? తను ఏ విషయంలో రెస్పాండ్ అవ్వడం లేదు. సో, మీరు మీ లైఫ్‌ని ఇంకా ఎటువైపు తీసుకెళ్లాలో మీకు అర్థం కావడం లేదు. అలాంటి ప్రాబ్లమ్స్‌కి ఇక్కడ మీకు సొల్యూషన్ అనేది దొరకబోతుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి క్లియర్ చేయడానికి కూడా మీ లైఫ్‌లో ఒక పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. కంటెంట్ అయితే రాబోతుందండి. మీరు మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఆల్ ద బెస్ట్ అందరికి. అన్ని రాశుల వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్? ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి. అండ్ వృషభ రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్‌కి ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మిథున రాశి వారు మీ లైఫ్‌లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. వీరితో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ కర్కాటక రాశి వారు కెరియర్ వైస్‌గా కూడా కొంతమందికి గుడ్ న్యూస్ వస్తుంది. అలాగే కొంతమందికి రిలేషన్‌షిప్ వైస్‌గా మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుందనమాట. అండ్ సింహ రాశి వారు ఏదో విషయంగా స్ట్రక్ అయిపోయారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ కన్యా రాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారండి. సో, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ తులా రాశి వారు
ఎవరి మీదో చాలా పొసెసివ్‌గా ఉన్నారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్‌లో మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారు. వీరితో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ ధనుసు రాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. సో, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు మీకు కూడా రీయూనియన్ ఉంటుందండి. సో, మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారనమాట. అండ్ కుంభరాశి వారు మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా మీరు కట్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీన రాశి వారు ఓకే అండి. మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు. ఓకే. అండ్ కొంతమందికి రీయూనియన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట మీన రాశి వారికి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి చూడండి. అండ్ మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.